న్యూస్ ఛానల్ కు స్వాగతం। నేడు స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు పురస్కరించుకొని ముందుగానే విశాఖపట్నం జీపీటీ ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ వారు చేపట్టిన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే వర్మ గారు పాల్గొనడం జరిగింది। ఈ ర్యాలీ పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఉప్పాడ సెంటర్ వరకు 100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించి దేశభక్తిని చాటి చెప్పారు। ఈ సందర్భంగా వర్మ గారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వలన ప్రతి ఒక్కరితో దేశభక్తి పెరుగుతుందని, స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారు, వారిని ఒక్కసారి స్మరించుకుంటూ దేశంపై అభిమానం ఈ కార్యక్రమం మన దేశం యొక్క శాశ్వతమైన స్ఫూర్తికి మరియు మనం గౌరవించే విలువలకు గొప్ప నివాళి అని, ర్యాలీ అంతటా జెండా ప్రాముఖ్యత మన స్వేచ్ఛ కోసం చేసిన త్యాగాలను మరియు స్వాతంత్రం మరియు ప్రజాస్వామ్యం యొక్క సూత్రాలను పరిరక్షించడంలో కొనసాగుతున్న నిబద్ధతకు పదునైన గుర్తుగా పనిచేసిందని అన్నారు। విశాఖపట్నం నుంచి జీపీటీ ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ తెలంగాణ పండుగ సందర్భంగా ఈరోజు మన పిఠాపురంలో ర్యాలీ పెట్టడం జరిగింది। ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ స్వతంత్రానికి జెండా రెపరెపలాడుతుందంటే దాని వెనక ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల యొక్క ప్రాణత్యాగాలు, వారి యొక్క పోరాటాలు మరి త్యాగం చేసిన వలనే ఈరోజు భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్య దేశంగా ముందుకెళ్తా ఉంది। ఈ యొక్క తిరంగా పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా భారతదేశ స్వతంత్రం ఎలా వచ్చింది, ఎవరు త్యాగశీలు ఇందులో, వారందరినీ ఒకసారి నెమరు వేసుకోవడానికి భావితరాలకి యువతకి కూడా ఈ ఆగస్టు 15 పండుగ అన్నది మనం భారతదేశంలో బ్రహ్మాండంగా జరుపుకుంటాం। ఇది ప్రతి యువతకి ప్రతి పిల్లలకి తెలియవలసిన బాధ్యత ఉంది। అందులో భాగంగానే జీపీటీ హెల్పింగ్ హ్యాండ్స్ యంగ్ టీం అందరూ కూడా వచ్చారు। వాళ్ళకి సపోర్టెడ్గా మన క్యాడర్ అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ర్యాలీ చేశారు। దానికి ఎంతో సంతోషంగా ఉంది। అంత పెద్ద జెండా మన పిఠాపురం వీధుల్లో రెపరెపలాడుతూ వెళ్తుంటే నేనేమంటున్నానంటే ఈ యొక్క తిరంగా పండుగని ఇంకా కింది స్థాయి వరకు తీసుకెళ్ళి ప్రతి పల్లెల్లో, ప్రతి గ్రామాల్లో, ప్రతి వార్డుల్లో చేయడం వలన దేశభక్తి పెరగడమే కాకుండా మన దేశం మీద గౌరవం, అదేవిధంగా దేశం గురించి మాట్లాడుతుంటే రోమాలను ఎక్కుపడే విధంగా యువత తయారవుతుంది। కాబట్టి మరి ఈ కార్యక్రమం చేసిన జీపీటీ టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। మరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆగస్టు 15 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। స్వాతంత్ర దినోత్సవం ప్రతి ఒక్కరూ కూడా భారతదేశ స్వతంత్రం ఎలా వచ్చింది, ఎవరు త్యాగశీలు ఇందులో, వారందరినీ ఒకసారి నెమరు వేసుకోవడానికి భావితరాలకి యువతకి కూడా ఈ ఆగస్టు 15 పండుగ అన్నది మనం భారతదేశంలో బ్రహ్మాండంగా జరుపుకుంటాం। ఇది ప్రతి యువతకి ప్రతి పిల్లలకి తెలియవలసిన బాధ్యత ఉంది। అందులో భాగంగానే జీపీటీ హెల్పింగ్ హ్యాండ్స్ యంగ్ టీం అందరూ కూడా వచ్చారు। వాళ్ళకి సపోర్టెడ్గా మన క్యాడర్ అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ర్యాలీ చేశారు। దానికి ఎంతో సంతోషంగా ఉంది। అంత పెద్ద జెండా మన పిఠాపురం వీధుల్లో రెపరెపలాడుతూ వెళ్తుంటే నేనేమంటున్నానంటే ఈ యొక్క తెలంగాణ పండుగని ఇంకా కింది స్థాయి వరకు తీసుకెళ్ళి ప్రతి పల్లెల్లో, ప్రతి గ్రామాల్లో, ప్రతి వార్డుల్లో చేయడం వలన దేశభక్తి పెరగడమే కాకుండా మన దేశం మీద గౌరవం, అదేవిధంగా దేశం గురించి మాట్లాడుతుంటే రోమాలను ఎక్కుపడే విధంగా యువత తయారవుతుంది। కాబట్టి మరి ఈ కార్యక్రమం చేసిన జీపీటీ టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। మరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆగస్టు 15 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను।